టేకులపల్లి మండలంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో అడితొడుగుల వల్ల అది ఆగిపోవడంతో సేవలాల్ సేన ముందుకొచ్చి ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా చేయాలి, కొత్తగూడెం కార్పొరేటర్ను చేయకుండా ఏజెన్సీ ప్రాంతాలను అదేవిధంగా పునరుద్ధరించి ఎటువంటి సమస్యలు లేకుండా గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు 7వ తారీఖు పాదయాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి అసలు వాళ్ళు ఏ అంశాల మీద జరుగుతూ ఉందో వారి నుండి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా. ఈ గిరిజన జిల్లా వెనుకబడిన జిల్లా 2005లో గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రాసాగర్, రాజీవ్ సాగర్ అనే పేరుతోటి దుమ్ముగూడు ప్రాజెక్టును శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వాలు ఈ ప్రాంతం వెనుకబడిన జిల్లా అని చెప్పేసి ఈ ప్రాంతంలో దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు అందించి సస్యశ్యామలం చేయవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాం 2005లో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనికి రీడిజైన్ చేయించి సీతారామ ప్రాజెక్ట్ అనే పేరుతో నామకరణ చేసి ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాన్స్టిట్యున్సీ ఏరియా టేకులపల్లి మండలం రోలాపాడు చెరువు దగ్గర శంకుస్థాపన 2016లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో అందరూ మంచి నీళ్ళు వస్తుంది, ఇక్కడ 3 పంటలు పండిస్తాయని చెప్పేసి ఆ రోజు ఆదివాసీ గిరిజనుల మోకాల్లో చిరునవ్వులు ఆనందాన్ని నింపడం జరిగింది. కానీ అంతలోనే ఏం జరిగిందంటే దీనికి కొంతమంది పాలకులు దీనికి ఈ ప్రాంతానికి నీళ్లు అందనీయకుండా ఆ రోజే ఈ ప్రాంతానికి అదే కేబినెట్ కేసీఆర్ కేబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు ఆ రోజు శంకుస్థాపన చేసిన 2016లో. అదే సమయంలోనే ఎంపీగా చలామణి అవుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి ఆ రోజు కేసీఆర్ కేబినెట్లో ఉన్నారు. నేను ఎందుకంటే ఆ రోజు కూడా ఈ రీడిజైన్ను ఈ ప్రాంతానికి నీరు అందనీయకుండా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లటం జరిగింది. దాదాపు సత్తుపల్లి ప్రాంతానికి ఈ వాగు ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లటం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతానికి భూమి కోల్పోయిన నీళ్లు గోదావరి జిల్లాల దగ్గర ఉన్న జలాలను తీసుకెళ్లి మిగతా ప్రాంతాలను తీసుకెళ్లటంలో దీనికి ఆధ్వర్యం తెలియపరచాలని ప్రభుత్వానికి మేము ఈ రోజు కోరుకున్నాం. ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఈ ప్రాంతానికి అందిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు ప్రతి ఒక్క నీళ్లతోటి సస్యశ్యామలతైన ఆనందానికి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లను వెంటనే అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం నుండి రాబోయే నీళ్లను కూడా ఆపేసి కూడా వీళ్ళు ముండి వైఖరి చేయడం వల్ల వారు ఖచ్చితంగా ప్రజలకు నీళ్లు అందించాలని, ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలని వాళ్ళు కోరడం వల్ల జరుగుతూ ఉంది. మరి దీన్నే మీరు పాదయాత్రగా కొన్ని వేల మంది జనాలతో ప్రజల సమస్యను ప్రభుత్వం అధికారుల దగ్గరికి తీసుకెళ్లి దీన్ని నిత్యం ఖచ్చితంగా చేయాల్సిందే అని సేవలాల్ సేన రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు కూడా వాళ్ళు చేయాలని డిమాండ్ చేస్తూ తక్షణమే ఉన్నతాధికారులు గతంలో శంకుస్థాపన చేసిన దాన్ని అదేవిధంగా ఉంచకుండా దీన్ని వారు దృష్టిలో ఉంచుకొని చేయాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిజంగా ఒక విషయం చెప్పాలని తెలుసుకున్నాం. ఇలా పాదయాత్ర ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఈ ఆదివాసీ గిరిజన ప్రాంతం ఈ జిల్లాకి ఏజెన్సీ చట్టాలు ఉండి కూడా ఎందుకంటున్నామంటే ఆ రోజు ఈ సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేసే రోజు కూడా అదే ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ని తప్పు దోహద పట్టించి రీడిజైన్ని మార్పించి మైదాన ప్రాంతాన్ని తీసుకెళ్లటం కారణం అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగింది. ఎందుకు అంటున్నామంటే పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు అనే మంత్రులు మాకు ఆదివాసీ గిరిజనులకు చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాంతానికి నీళ్లు అందించి మా ప్రాంతాన్ని ఆదివాసీ గిరిజనులు అందుకుంటారని చెప్పి నమ్మకం ఉండేది. కానీ మొన్న ఈ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పక్కనే వైరా వచ్చారు శంకుస్థాపనకు అని చెప్పేసి. ఆ రోజు కూడా సీతారామ ప్రాజెక్టు నీళ్ళ విషయంలో కానీ జిల్లాకి కనీసం నోరు కూడా ఇప్పకుండా చేశారు. ఎందుకంటే ఇప్పటికైనా మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్లు అందే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ కాదు రిక్వెస్ట్గా సేవలాల్ సేన నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.